వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గం 11 కొత్త జిల్లాల్లో వ్యాపించి ఉంది. 34 అసెంబ్లీ నియోజకవర్గాలలో వ్యాపించి ఉంది. ఇక్కడెక్కడ కూడా భారతీయ జనతా పార్టీ ఎన్నికైన సభ్యుడు లేనప్పటికీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజలను దృష్టిలో పెట్టుకొని తెలంగాణ విద్యావంతులు, రైతులు, సకల జనులకు మంచి చేయాలనే ఉద్దేశంతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. కొన్ని వేల కోట్ల రూపాయల నేషనల్ హైవేసు, రైల్వే స్టేషన్సు, మరి గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు, ఫ్రీ రేషను, అదేవిధంగా కిసాన్ సన్మాన్ పేరు మీద లక్షల మంది రైతులకు వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేయడం, ఎరువుల సబ్సిడీ, ఫ్రీ వ్యాక్సిన్, ఇలాంటి అనేక చట్టసభల్లో సభ్యులు లేనప్పటికీ నరేంద్ర మోడీ ప్రభుత్వం చేసింది. కానీ నేను ఈ యొక్క ప్రాంతంలోని విద్యావంతులకు, పట్టభద్రులకు, న్యాయవాదులకు, డాక్టర్లకు, టీచర్లకు, రిటైర్డ్ ఎంప్లాయీస్కు, ప్రైవేట్ టీచర్లకు, మరి అన్ని రకాల ఉద్యోగులకు అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నా. ఒక్క అవకాశం భారతీయ జనతా పార్టీకి ఇవ్వండి. మేధావులందరూ నరేంద్ర మోడీ గారు వెనక నిలబడ్డారనే సంకేతాన్ని ఇవ్వండి. ఇంకా ఈ ప్రాంతానికి అనేక నిధులు వచ్చే అవకాశం ఉంది, అభివృద్ధి కార్యక్రమాలు వచ్చే అవకాశం ఉంది. నరేంద్ర మోడీ గారు ఈ దేశాన్ని ఎంతో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ లాగా గ్యారంటీల పేరుతోని గ్యారెడీలు చేయడం లేదు, గాలి మాటలు మాట్లాడడం లేదు. గ్యారంటీ అంటే మోడీ, మోడీ అంటే గ్యారంటీ. మాట అంటే మాట మీద నిలబడే వ్యక్తి. కాబట్టి అటువంటి యొక్క పార్టీ అభ్యర్థిగా నేను మీ ముందుకు వచ్చాను. నాకు ఒక్క అవకాశం ఇవ్వండి, మీకు సేవ చేయడానికి అవకాశం కల్పించమని చెప్పి నేను కోరుతున్నాను. గతంలో దేశంలో కొద్ది ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఉంటే ఇవాళ 16 ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అని. కొన్ని ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉంటే దేశంలో మోడీ గారి ప్రభుత్వమే 157 మెడికల్ కాలేజెస్ను ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 74 ఎయిర్పోర్ట్స్ ఉంటే ఇవాళ 152 ఎయిర్పోర్ట్స్ అయినాయి. రైల్వే లైన్స్ ఒక్క మన రాష్ట్రంలోనే దాదాపు 70 రైల్వే స్టేషన్స్ను ఆధునీకరించడం జరుగుతుంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి అనేక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. నేషనల్ హైవేస్ స్వతంత్రం వచ్చిన కాంచి 97,000 కిలోమీటర్లు ఉంటే నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత అది 1,56,000 కిలోమీటర్లకు పెరిగింది. అంటే వేగం ఇంకే ప్రభుత్వంతో పోల్చలేనటువంటి ఒక వేగంగా దేశాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్న వ్యక్తి. ఆర్థిక పరిస్థితి 11వ స్థానంలో ప్రపంచంలో భారతదేశం ఉంటే అత్యంత పెద్ద ఆర్థిక వ్యవస్థల్లో వేగంగా అభివృద్ధి చెందుతున్న 5వ పెద్ద ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దిన వ్యక్తి నరేంద్ర మోడీ. దీని కారణంగా రాబోయే రోజులలో ఈ ప్రాంతంలో సైతం విద్య, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు, వారికి శిక్షణ వసతులను మెరుగయ్యే అవకాశం ఉంది. దాని ద్వారా ప్రతి ప్రజలలో జీవన ప్రమాణాలలో తేడా వస్తుంది, మెరుగవుతాయి. అటువంటి పరిస్థితిని ఈ ప్రాంతంలో కూడా తీసుకొచ్చే ఒక ప్రయత్నం నేను చేస్తానని, నరేంద్ర మోడీ గారు ఏదైతే వికసిత్ భారత్, డెవలప్డ్ కంట్రీ అని చెప్తున్నారో అది రావడానికి ఈరోజు వారు ప్రయత్నం చేస్తున్నారు. నరేంద్ర మోడీ గారు ఏ విధంగానైనా ప్రధానమంత్రి అవుతారు అని దేశమంతా చెప్తున్నది. కాబట్టి వారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ ప్రాంతం నుంచి విద్యావంతులందరూ మేము మీకు వెనుక ఉన్నాం, మీకు మద్దతు ఇస్తున్నాం అనే సంకేతం ఇవ్వడం కోసమే 27వ తేదీన జరిగే పట్టభద్రుల ఎన్నికల్లో నాకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి బ్యాలెట్ పేపర్లో మొదటి పేరుగా ఉన్నది ఆ ఫస్ట్ పేరు పక్కన 1 అని అంకె వేసి మద్దతు తెలపవలసిందిగా నేను కోరుతున్నాను. అన్ని విధాలుగా ఎప్పుడు ఎక్కడైనా ముఖ్యంగా నిరుద్యోగులను, ఉద్యోగులను మోసం చేస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ. గతంలో బీఆర్ఎస్ 317 జీవో తీసుకొచ్చి ఉద్యోగులను ఆగం చేసింది.
46 జీవో తీసుకొచ్చి అప్పటికి కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని తొలగిస్తామన్నది. కానీ ఇంతవరకు ఏం మాటలు అది రద్దయ్యేంత వరకు కూడా నా వంతు ప్రయత్నం చేస్తానని నేను నిరుద్యోగులకు, ఉద్యోగులకు అందరికీ కూడా నేను మాటిస్తున్నాను. అదేవిధంగా జాబ్ క్యాలెండర్ వేస్తామని చెప్పారు, 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పారు. నిరుద్యోగ భృతి అని చెప్పిన గత ప్రభుత్వం అడ్రస్ లేకుండా పోయింది. ఈ ప్రభుత్వం మళ్ళీ ఎన్నో వాగ్దానాలు చేసింది. ఆ వాగ్దానాలు గ్యారంటీలు అన్నారు, కానీ అవి గ్యారెడీలే అని చెప్పి తేలిపోతున్నది. వట్టి అరచేతుల స్వర్గం చూపెట్టిన్లు, వట్టి మాటలే అని చెప్పి తెలిసిపోయింది. నిన్నటికి నిన్న ముఖ్యమంత్రి గారు క్వింటాల్కి 500 రూపాయలు ఇస్తానని చెప్పి ఇప్పుడు దొడ్డువాట్లకు కాదు సన్నవాట్ల కంటే ఇట్నే అన్నిట్లా మాటలు మార్చే ప్రభుత్వం ఈ ప్రభుత్వం. విశ్వసనీయత కోల్పోయిన ప్రభుత్వం. అందుకోసమే విశ్వసనీయత కలిగిన భారతీయ జనతా పార్టీకి, విశ్వసనీయత కలిగిన నరేంద్ర మోడీ నాయకత్వంలో పనిచేసే దీనికి ఒక అవకాశం ఇవ్వవలసిందిగా నేను సవినయంగా మనవి చేస్తున్నాను. మీ పక్షాన మీకు అండగా ఉండి నిరంతరం ప్రయత్నం చేస్తానని మీ బిడ్డగా ఆశీర్వదించవలసిందిగా విద్యావంతులందరికీ, పట్టభద్రులందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాను. భారత్ మాతాకి థ్యాంక్ యూ. తప్పక రాముడంటే ఆయన ఒక దేవుడే కాదు, మర్యాద పురుషోత్తముడు. ఆయన బాటలో నడుస్తున్న కోట్లాది మంది భక్తుల యొక్క దీంతో తప్పక మా వంతు మేము ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే గత ప్రభుత్వం 100 కోట్లు ఇస్తారని కనిపించకుండా పోయింది. కానీ రామ్ సర్క్యూట్ పేరుతోని కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాంతం అభివృద్ధి కోసం నిధులు కేటాయించింది. అదేవిధంగా రైల్వే స్టేషన్ దగ్గర తీసుకొస్తుంది, నేషనల్ హైవేస్ ఏర్పాటు చేస్తున్నది. తప్పక 5 గ్రామాల విషయంలో కూడా మేము మా వంతు, మేము మా సహచరులు మిగతా వాళ్ళతో కలిసి తప్పక చేస్తాం. ఎందుకంటే పార్లమెంట్ సభ్యులు కూడా ఈసారి అధిక సంఖ్యలో గెలవబోతున్నారు. నేను తప్పక మీరు గెలిపించండి, నేను నా వంతు ప్రయత్నం చేస్తానని, ఆ రాముని దయతో అది పూర్తి అవుతుందని కూడా నేను మీ తెలియజేస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.